హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చాంప్ సాయి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసింటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే నేను చేసే కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. మోస్ట్‌లీ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్ ఈసెట్ అలాట్‌మెంట్ రిజల్ట్‌ని డిసప్పాయింటెడ్ అయిపోయారు రిజల్ట్ చూసి. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ సెకండ్ కౌన్సెలింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు పెట్టొచ్చు సెకండ్ కౌన్సెలింగ్ అని. వెబ్ ఆప్షన్స్ అన్ని డౌట్స్ అడిగారు. సెకండ్ కౌన్సెలింగ్‌లో పెట్టుకుంటే సీట్స్ ఏమన్నా క్యాన్సిల్ అవుతాయా అని. సెకండ్ కౌన్సెలింగ్ ఎప్పుడో ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఇక మనం చూసుకున్నట్లయితే ట్విట్టర్ పోస్ట్ మనకి నారా లోకేష్ అయితే ట్విట్టర్ పోస్ట్ వదిలారు కదా! జూలై 1న. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ కౌన్సిలింగ్‌కి డేట్ మెన్షన్ చేశారు. 9 నుంచి 22 వరకు జరుగుతుందని. అక్కడ మెన్షన్ చేసినట్టయితే జరగలేదు. బట్ దానికన్నా ముందే జరిగింది ఫస్ట్ కౌన్సిలింగ్. జూలై 4 నుంచి జూలై ఫోర్ 14థ్ వరకైతే జరిగింది. 10 డేస్ అయితే జరిగింది. ఇక్కడ సెకండ్ కౌన్సిలింగ్ చూసుకుంటే ఈ మంత్ ఎండ్‌లో అయితే అని మెన్షన్ చేశారు. బట్ ఈ మంత్ ఎండ్‌లో 30 నుంచి ఆగస్ట్ 4 వరకు జరుగుతుందని మెన్షన్ చేశారు. బట్ మీకు తొందరగానే జరుగుతుంది. దీనికన్నా ఒక 4 డేస్ కానీ, 5 డేస్ ముందు గానీ జరుగుతుంది. అందుకే చెప్పాను కదా! జూలై 3rd వీక్ గానీ, 4th వీక్‌లో గానీ మీకు సెకండ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఓకేనా? డైరెక్ట్‌గా వెబ్ ఆప్షన్స్ ట్యాబ్ అయితే వదులుతారు. ఎందుకంటే ఫస్ట్ కౌన్సిలింగ్‌లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అందరికి కంప్లీట్ అయ్యుంటాయి కదా! వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ప్లేస్ చేసుకోనికి డైరెక్ట్‌గా అయితే రిలీజ్ చేస్తారు వెబ్ ఆప్షన్స్. అండ్ అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ కౌన్సిలింగ్‌లో కాలేజీ సాటిస్ఫై అవ్వలేకుంటే సెకండ్ కౌన్సిలింగ్‌లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకునేకి చూసుకోండి. ఎందుకంటే సెకండ్ కౌన్సిలింగ్‌లో సీట్స్ తక్కువుంటాయి కాబట్టి ఏ కాలేజీలో వస్తుందో తెలీదు. ఫస్ట్ కౌన్సిలింగ్‌లోనే ఇలా వచ్చిందంటే సీట్స్ ఇంకా సెకండ్ కౌన్సిలింగ్‌లో ఎలా వస్తుందో తెలుసుకోండి మీరు. ఓకేనా? అండ్ అలాగే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్‌లో ఎవరికి సీట్ వచ్చిందో వాళ్ళు ఇచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి. ఎందుకంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే ఇన్‌కేస్ సెకండ్ కౌన్సిలింగ్‌లో సీట్ రాకుంటే ఆ కాలేజీలో అన్నా ఉంటుందన్నమాట. దట్స్ వై ఐయామ్ టెల్లింగ్ టు యూ. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అలాగే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.